ఒకరు కీర్తన గ్రంథము 118:17 వచనాన్ని మీరు రెడీగా పెట్టుకోండి సార్. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము. కొరింథీయులకు రాసిన పత్రికను మనం చదువుకున్నాం. ప్రియారా చదువుకుని 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీకు యాజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకోను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయటం సాధ్యము కాదు. ఎలాగనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలి కొనను, మరి ఒకడు మత్తులో ఉంది. ఇదేమి అన్నపానములు పుచ్చుకుంటూ మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీకు ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసిద్ధిస్తురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరం అని ఇవే చెప్పక తిని త్రాగకూడదు, శక్తి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోవడము. అలాగే చిన్న వాక్యం మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 17వ వచనం చదవండి. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లారా, మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలో వంచండి. తలతో పాటు మీ దీన హృదయాలను కూడా వంచాలని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. కృప 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 అంటూ నీ దగ్గరికి వస్తున్నాం తండ్రి. కృపగా దేవా, కృప దయచేయండి తండ్రి. ఓ కృపామయుడ, సర్వకృపానిధిగు ప్రభువ, సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన మా దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీరే మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధన మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆరాధన జరిగించినందుకు ఆయన నీకు ఎంతగానో లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ రాత్రి భోజనం తీసుకోవచ్చు. నీవే రంగం మీదకి రండి. నీ ప్రజలతో మాట్లాడండి. ఇప్పటికిప్పుడు సిద్ధపాటు కాదు ప్రభు, వారు ఇదివరకే సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభు. అయోగ్యులుగా ఎవరిని ఉంచొద్దు ప్రభు. దేవా, నీ రక్తాన్ని బట్టి వారిని కడగండి, పరిశుద్ధపరచండి. ఇప్పుడే వారిని శుద్ధి చేయండి ప్రభు. యోగ్యమైన పాత్రలాగా ఉంచమని తెలుసు. ప్రతి పాత్రను నింపమని దేవ ఈ కార్యం చేస్తానని బలపరచడం సహాయం చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాం పిల్లరా, కూర్చుందాం. ఈరోజు మన వర్తమానం కొరకు చిన్న అంశం పేరు ఏమిటంటే, నేను చావను. హల్లెలూయా. ఐ షల్ నాట్ డై. అందరూ సంతోషం ఉంది పిల్లరా. ఐ షల్ నాట్ డై. నేను చావను. ఈ యొక్క చిన్న అంశాన్ని మనము మరి ధ్యానించుకుందాము. ఆ తర్వాత మనము ప్రభురాత్రి భోజనంలోకి వెళదాం. దేవుని పిల్లారా, చూద్దాం. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్న మీ అందరికీ కూడా ఇక్కడ దేవుని పిల్లారా, మీ అందరికీ కూడా ఇక్కడ ప్రతి నెల కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు. మరి సమస్తం కూడా మీరు ఎరిగిన వారు కనుక మీకు కొత్తగా ఏమీ నేర్పించవలసిన అవసరం లేదు. ఇలా ఉండాలి అలా ఉండాలని మీకు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు దేవుని పిల్లారా. ఎందుకంటే అన్నీ కూడా మీరు ఎరుగుదు.
ప్రభురాత్రి భోజనం ఎట్లా తీసుకోవాలి, మరి తీసుకునేటప్పటికి మీ జీవితాలు ఎలా ఉండాలి, అప్పటికప్పుడే తాత్కాలికంగా మీరు సిద్ధపాటు కలిగి ఉండాలా, లేకపోతే ఆల్రెడీ ఎప్పుడో మీరు సిద్ధపడి ఉండాలనేది మీకు ఎప్పుడు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందులో చాట్ చాలామంది ఇప్పటికిప్పుడు మారు మనసు పొందుతూ ఉంటారు, ఇప్పుడు సమర్పించుకుంటూ ఉంటారు. నెలంతా చెడిపోయి, నెలంతా పాడైపోయి, అంటే ప్రార్థన లేకుండా, సరైనటువంటి భక్తి జీవితం లేకుండా, రాజీ పడిపోయి, బలహీనులు అయిపోయి ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చి ఊరిక ఇక్కడ ఏడుస్తూ ఉంటారు, సమర్పించుకుంటూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. హల్లెలూయా. ఖచ్చితంగా ఇదివరకే నువ్వు రెడీగా ఉండాలి. నిజమేనా? ఇప్పుడే నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రభురాత్రి భోజనంలోకి వచ్చేసరికి నువ్వు సరిగా ఉండాలి. దేవుని కుమార్తె. మరి చూడండి, పౌలు బోధిస్తున్నాడు, వివేచించండి, ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచించండి. ప్రభు యొక్క శరీరం అనేది వివేచించకుండా తిని త్రాగువాడు ఏం చేస్తాడంట? ఎవరికైనా శిక్ష విధించగలరు, అతను తానకే శిక్షావిధి కలుగు చేసుకుంటాడు. అర్థమైందా? అతడు తనకు తానే పనిష్మెంట్ ఇచ్చుకుంటాడు. కానీ పరీక్షించుకున్నావో, వివేచించావో అదేమిటో, ఆ ప్రభు శరీరము అది వధువని, ప్రభు శరీరం అని, అది ఖచ్చితంగా మరి 2000 సంవత్సరాల క్రితము ఆ గాయపడినటువంటి ఆ శరీరం ఎంత గొప్పదో నీకు అర్థమైతే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇక్కడికి వచ్చి ఎలా పడితే అలాగ దీంట్లో వ్యవహరించలేవు. చాలామంది ఇప్పటికే రాజీ పడిపోతున్నారు. బయట చాలా సంఘాల్లో ప్రజలు రాజీ పడిపోతున్నారు. దేవుని పిల్లలారా, వారి జీవితంలో సరైన మార్పు లేకుండానే మరి ప్రభురాత్రి భోజనంలోకి వచ్చేస్తున్నారు. చాలా ఈజీగా మోసం చేస్తున్నారు. కాపరిని మోసం చేయొచ్చు, దేవుని మోసం చేయలేరు. హల్లెలూయా. పాస్టర్ని మోసం చేయొచ్చు, దేవుని బిడ్డలారా, దేవుని మోసం చేయలేవు. నన్ను ఎవరో చూడలేదనుకోవచ్చు. ఒకవేళ నేను అంటున్నాను, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో అదే నువ్వై ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటి? నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు అదే నువ్వై ఉన్నావు. ప్రజలందరూ ఉన్నప్పుడు చేసేది కాదు భక్తి అంటే. నీవు నీ జాబులో ఉన్నప్పుడు కానీ, నీ పనిలో ఉన్నప్పుడు కానీ, నీ యొక్క ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ, నిన్ను ఒంటరిగా ఇంట్లో వదిలినప్పుడు కానీ నువ్వేం ఆలోచిస్తున్నావు అదే. నీ ఆలోచనకు మించి నువ్వేమీ జీవించలేవు. నిజమేనా? నీకు వచ్చే ఆలోచనకు మించి నువ్వేమన్నా కొత్తగా జీవించగలవా? లేదు. నీ ఆలోచనలు ఏమై ఉన్నావో అదే జీవిస్తావు ఇక్కడికి వచ్చి నువ్వు. కనుక మేమేదో బాగున్నాం, పర్వాలేదు, అంతా మరి మాసిపోయిన అన్నీ అనుకోకండి. దేవుడిని క్షమించాడు అనే రుజువు పొందుకున్నావా? నీకు అర్థమవుతుందండి? దేవుడు నిన్ను క్షమించాడు, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడని రుజువు వచ్చిందా నీకు? మెల్లిగా అందరితో పాటు ప్రభురాత్రి భోజనంలో కలిసిపోయి ప్రభురాత్రి భోజనం తీసేసుకున్నావా? మరి ముందు చేసిన దానికి అసలు నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డావా? చాలాసార్లు మెనీ టైమ్స్ ఇదే నేను మాట్లాడతాను. ప్రవక్త విలియం బ్రన్నము ఒక చిన్న అబద్ధం ఆడించాడు తన భార్య చేత. ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళి లేడని చెప్పమన్నాడు. చెప్పాడు. అలా చెప్పింది అతని భార్య. చెప్పిన తర్వాత ఏం జరిగింది? అతడు ఎవరికో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి వెళితే దేవుడు అన్నాడు, వేషధారి నీ ప్రార్థన వెన్న వెళ్ళిపో అన్నాడు. ఏమండి, ఎంత గొప్ప మహాపెద్ద ప్రవక్తను దేవుడు ఎలా మాట్లాడితే నీ పరిస్థితి ఏంటి? రోజుకు అబద్ధం, పూటకు అబద్ధం, 10 నిమిషాలకు ఒక అబద్ధం. ఎలా క్షమించబడ్డావు నువ్వు? కొన్నిసార్లు కొంతమంది ప్రజలు నేను గమనిస్తూ ఉంటాను, తమ వాదన సరైంది అని చెప్పడానికి ఎవరో ఒకరు తప్పుపడతా ఉంటారు. నిన్ను మంచిగా చేసుకోవడానికి ఎవరినో మీద నింద వేయవలసిన అవసరం లేదు. నీ యథార్థను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇతరుల మీద నిందేసి, ఇతరుల మీద చాడీలు చెప్పి నువ్వు గొప్పవు ఎప్పటికీ కూడా. నేను ఎప్పుడు ఒకటి అంటాను,
నిన్ను నువ్వు ఖండించుకో. ఫస్ట్ వేటు నీ కుటుంబం మీద, నీ మీద వేసుకో. కత్తి నీ వైపు చూపించుకో. చాలామంది ప్రజలు ఇక్కడే ఫెయిల్ అయిపోతారండి. ఇక్కడే ఫెయిల్ అయిపోయి ఇతరుల తప్పులు భూతద్దాల్లో చూస్తూ ఉంటారు. ఇతరుల తప్పులు వాళ్ళకి బాగా కనపడతాయి. ఇతరుల తప్పులు వాళ్ళకి చాలా హైలైట్గా కనపడతాయి. ఎందుకంటే వారి కంట్లో దూరం పెట్టుకుని ఇతర వారి కంట్లో నలుసు వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవు. అలాగా ఎప్పటికైనా సరే నీ వైపు చూసుకో. ఎప్పుడు నీ బలహీనతలు ఒప్పుకో దేవుని సన్నిధిలో. నీ తప్పులు ఒప్పుకో. ఎప్పుడు కూడా నీ తప్పులే దేవి సరి చేసుకో. ఇతరుల తప్పులు సరి చేసేయడానికి ప్రయత్నం చేయకు. ఆయన భార్య తనకు తానుగా సిద్ధపడుతుంది. ఎవరు సిద్ధపడుతుంది? ఫస్ట్ తన్ను తాను సిద్ధపరచుకుంటున్నామే. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటుంది. వెండి నన్ను పోగొట్టుకున్న సహోదరి ఏం చేసింది చెప్పండి? దీపం వెలిగించి ఎవరిల్లు తుడిచింది? మన ఇల్లు తొడం. మన ఇల్లు బాసి పట్టిపోయి ఉన్నా సరే, ఎన్ని తుక్కు, నిజమేనా? పంచాయతీ వాళ్ళు కూడా ఎత్తనంత పెద్ద తుక్కు స్టాక్ లోపల ఎట్టుకుని చిన్న చీపురు కట్టెట్టుకుని వాళ్ళింటికి అక్కడ ఇక్కడ తెగ తుడిచేస్తూ ఉంటాం మనం. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దట్ ఈస్ నాట్ యువర్ వర్క్. అది నీ పని కాదు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నేర్చుకోండి దేవుని పిల్లలారా. మరి ఆత్మస్తుతి, పరనింద, పరిస్థితులు తీసిపాడేయండి. ఎప్పటికప్పుడు నువ్వు పొగుడుకోవడం, ఇతరుల పైన నిందలు వేయడం, అలాంటి స్థితి మార్చుకోండి. రోజుకు అబద్ధం, పూటకు అబద్ధం, గంటకు అబద్ధం, 10 నిమిషాలకు ఒక అబద్ధం ఆడుతున్న నీవు దేవుని కుమారుడువా? దేవుని కుమార్తెవా? నువ్వు ప్రభురాత్రి భోజనంలో అర్హురాలువా? అర్హుడివా? నువ్వు ఎలా సాధ్యం ఇది? విల్లం బ్రహ్మనే వేషధారి అంటే అసలు నిన్నేమంటాడో దేవుడు? నీ ప్రార్థన అంగీకరించబడిందా? నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా? నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడా? అసలు నిన్ను అంగీకరించాడా? నీకు నిర్ధారణ ఉందా? అబ్రాహాముకు దేవుడు కృపా నిబంధన చేశాడా? హల్లెలూయా. మరలా ఏముంది? నిర్ధారణ చేయబడిన నిబంధన. నిర్ధారణ చేయబడాలి. నీతో దేవుడు ఉన్నాడు లేడనేది నీకు అర్థం కావాలి. వస్తున్నాడు నీతో అసలు దేవుడు. నువ్వు అర్థం చేసుకోయి. రాత్రి బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ప్రభురాత్రి భోజనంలోకి రావచ్చా? నీ ఇంకొకరు చెప్పాలా మళ్ళీ రాకూడదని? నువ్వు అర్హురాలువా? అర్హుడివా? నువ్వు మారిపోయి అనుకున్నావా? అంటే ప్రభురాత్రి భోజనానికి ఒక ఆదివారానికి మారిపోతే నువ్వు మారిపోయినట్ట? ఒక ఆదివారం ఒక రోజు బాగా ఉంటే మొత్తం అయిపోయినట్టేనా? మరి మిగతా ఈ తుక్కంతా ఎప్పుడు పాడేసావా? పశ్చాత్తాపడ్డావా? సరే రోజు ప్రభురాత్రి భోజనం తీసేసుకుంటావు. మరి రేపు పొద్దున్న పరిస్థితి ఏంటి? మళ్ళీ మామూలు అయిపోతావు. ఎవరు చెప్పినా మరి లెక్క చేయకుండా పిచ్చివాడిగా మారిపోతావు, పిచ్చిదానిగా మారిపోతావు. ఎక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడిన నీవు అర్హురాలు అర్హుడు అని అంటున్నాను. ఇప్పుడే దేవుని బిడ్డ, నువ్వు నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే, తిరిగి జన్మించిన క్రైస్తవురాలు అయితే నువ్వు సరి చేసుకుంటావు అంతే. మరలా ఈ చెత్తతో నువ్వు మరి ఎంత మాత్రం ఉండవు. నువ్వు వెంటనే శుభ్రం చేసుకుంటావు. ఇప్పుడే మనకి వాక్యం వచ్చింది ప్రియులారా. వాక్యంతో శుభ్రం చేసుకోండి. 2000 సంవత్సరాల క్రితం కార్చబడిన రక్తం నిలవ ఉంచుతుంటే ద్రాక్షరసం ఏమవుతుంది చెప్పండి? పవర్గా మారిపోతుంది. చాలా పవర్ఫుల్గా మారిపోతుంది. నిజమా కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అంత పవర్ఫుల్గా మారిపోతున్నప్పుడు 2000 సంవత్సరాల నుంచి మరి రక్తము మరి ఇంకెంత పవర్ఫుల్గా మారిపోద్ది? నిజమేనా? 2000 సంవత్సరాల క్రితం కాచాడైన రక్తం మరి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది రక్తం? నువ్వు తీసుకుంటుంది యేసుక్రీస్తు రక్తం అని, ఆయన శరీరం అని నీకు అర్థం కావట్లేదా? అది కల్వరి శిలువలో గాయపడిన శరీరం. అది కల్వరిలో మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవక్తలందరూ ప్రవచించిన రీతిగా ప్రవచనాల ప్రకారం చనిపోయిన మరి గొర్రె పిల్లది, వధించబడిన గొర్రె పిల్లది. నువ్వే గొర్రె పిల్లని తీసుకుంటున్నావు? ప్రవచనంలో ఉన్నటువంటి గొర్రె పిల్లని తీసుకుంటున్నావు.
ఏ గొర్రె పిల్లని? 7 ముద్రలు తెచ్చిన గొర్రె పిల్లని. హల్లెలూయా. అసలు దాని యొక్క శక్తి నీకు అర్థం అవుతుందని అడుగుతున్నాను నేను. రాత్రి నిత్యముగా మునుపటి బలహీనతలు నేను ఇంకా తెచ్చుకోదలుచుకోవట్లేదు, నేను మళ్ళీ యథార్థంగానే ఉండాలనుకుంటున్నాను అని సమర్పించుకోగలిగితే రండి. లేకపోతే 2 పర్లేదు, 3 పర్లేదు, వాళ్ళకే నేను ప్రభురాత్రి భోజనం ఇస్తాను. మిగతా వారందరూ మేము అలా సరి చేసుకోలేమండి, మేము అలాగే ఉంటామండి అంటున్నాను. ఎంతమంది మొబైల్ క్లీన్గా ఉన్నాయి? ఎంతమంది మొబైల్ పరిశుద్ధంగా ఉన్నాయి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ఖచ్చితంగా మీరు అలా పరిశుద్ధంగా ఉండగలిగితే తీసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. యవ్వనస్తులారా, తల్లిదండ్రులు లేని సమయాల్లో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? వారు నా బిడ్డలైనా మిగతా వారైనా ఒకటే, అంతా క్లీన్గానే ఉన్నారా? అలాగైతే నేను ముందుకు వస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు. దావీదు ఒక మాట పలుకుతున్నాడండి, చదవండి ఇప్పుడు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదును. ఐ షల్ నాట్ డై అన్నాడు. నేను చావను. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నేను చావను అంటే అర్థం ఏంటి? అతడు ఎప్పటికీ మరణించడనా అర్థం? చెప్పండి. హల్లెలూయా. నేను చావునంటే మరి ఎప్పటికీ మరణం రాదని అర్థం కాదండి. అట్లా కాదే, మరణించడని కాదు అర్థం. మరి ఏంటి ఐ షల్ నాట్ డై అంటే అర్థం ఏంటి? అతడు ఆల్రెడీ ఒకప్పుడు మరణించాడు అతడు. హల్లెలూయా. ఇప్పుడు అతడు మాట్లాడేది భౌతికంగా కాదు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఆత్మ సంబంధంగా నేను చావను. ఎంతమందికి సంతోషం ఈ మాట? ఎవరికి మహిమ కలుగును గాక. ఇక నేను చావను. సంగమా, ఇప్పుడు అదే మాట చెప్పండి. ఐ షల్ నాట్ డై. నేను ఇక చావను. ఈ ప్రభురాత్రి భోజనంలో నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, నేను ఇక చావను. ఎప్పటి వరకు చచ్చిన క్రియలు చేసింది చాలిక. నేను చచ్చిన క్రియలు, చచ్చిన కార్యాలు చేసి మరి దేవుని దగ్గర పనిష్మెంట్లు పొందుకున్నాను నేను. ఇక నేను చావను. అలాగా మరలా నేను ఆ విషయాలకి తప్పిపోను. దావీదుకి ఆ మరణం ఏంటో తెలుసండి. ఆత్మ సంబంధంగా చనిపోవడం ఏంటో, దేవుడు అతన్ని ఎలా పనిష్మెంట్లు ఇచ్చాడో ఎరుగుదుడు. ఒకరోజు అతడు యుద్ధానికి వెళ్ళకుండా దేవుని పిల్లలారా ఆ మిద్దె మీద తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీని అతడు చూసి పాపంలో పడిపోయాడండి. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో దావీదుకి తెలుసు. నిజమేనా? ఆ మందసాన్ని మరి తీసుకొచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో తెలుసు. దేవుని ప్రజల్ని మరి లెక్క పెట్టి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో తెలుసు. ఇవన్నీ తెలుసుకుని దేవుని దగ్గర నుంచి పనిష్మెంట్లు పొందుకుని ఇప్పుడు అంటున్నాడు, అమ్మమ్మో, ఓ దావీదు, నువ్వు మరలా తప్పు చేస్తావా? నో సార్. హల్లెలూయా. ఇప్పుడు మరి వధువు కూడా అలాగే పలకబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఓ సోదరుడా, అలసిపోయావు కదా, చాలా కష్టం వచ్చింది కదా, కొంచెం మందు తీసుకుంటావా, తాగుతావా అని అడగొచ్చు దెయ్యం. అప్పుడు నువ్వేమనాలి? మరలా నేను ఆ చచ్చిన కార్యాలు చేయను. ఐ షల్ నాట్ డై. నేను ఎంత మాత్రం చావను. ఇదిగో యవనస్తుడా, మరి మన ఇద్దరం ఫ్రెండ్స్, నువ్వు నా నిజమైన స్నేహితుడు అయితే నువ్వు ఖచ్చితంగా నాతో పాటు ఈ కొత్త మూవీకి, విడుదలవుతున్న మూవీకి రావాలి రా అని అడుగుతాడు ఒక ఫ్రెండ్. అప్పుడు ఏం చెప్పాలి? ఒకప్పుడు చచ్చాను నేను ఆ సినిమా హాల్లో అంట, ఇక నేను చావను. నిజమేనా? సంఘం ఎలా మాట్లాడుతుందా? వధువు ఎలా మాట్లాడడానికి సిద్ధపడుతుందా? హల్లెలూయా. ఇక చావు కంపు కార్యాలని నేను చేయను. ఆ చర్చని క్రియలు నేను ఇక చేయను. ఐ షల్ నాట్ డై. నేను చావు. ఈ దావీదు తన జీవితంలో కొన్ని మరి మార్గాల గుండా వచ్చాడు, కొన్ని మరి పరిస్థితులు గుండా వచ్చాడు అతను. అప్పుడు ఆ చర్చిని స్థితి ఏంటో, దేవుడు వదిలిపెట్టేసిన పరిస్థితి ఏంటో దావీదుకు తెలుసండి. ఏమంటే దేవుడు ఎన్ని రోజులు వదిలిపెట్టేయాలి? ఒక్క క్షణం లేకుండా ఉంటే చాలు.
దేవుడు ఒక్క మాట అయినా జవాబు ఇవ్వకుండా దేవుడు విడిచిపెట్టేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో దావీదుకి తెలుసండి. దేవుడు లేకపోతే అక్కడ చావు కంపు ఎలా కొడుతుందో తెలుసు. దేవుడు లేకపోతే ఆ కుటుంబం జీవితం ఎలా ఉంటుందో తెలుసు దావీదుకి. అందుకే దావీదు అన్నాడు, ఓ నేను చావనయ్యక, ఐ షల్ నాట్ డై, నేను చనిపోను. మరేం చేస్తావు? సజీవుడినై ఆయన కార్యాలు, యెహోవా కార్యాలు నేను వివరిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టేశాడు, కొన్నిసార్లు అంటున్నాడు ఓ యుద్ధం కలుగుతుందయ్యా మీకు, ఓ కోరుకో, ఏంటి నువ్వు ఇలా చేసావు కదా, నీవు ఏం కావాలి పనిష్మెంటు. అమ్మమ్మో, అసలు దేవుడు అంటూ లేకపోతేనండి ఒకసారి మన జీవితంలో ఒక్కలాంటి వాడు కూడా దావీదుని విమర్శించడం మొదలుపెట్టాడండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి, తరిమివేయబడ్డాడండి. ఓ మరి ఆస్తంతా పోగొట్టుకుని, రాజ్యాన్ని పోగొట్టుకుని మరి అతను తరిమివేయబడ్డాడు. ఇప్పుడు దేవుడు లేని పరిస్థితి ఏంటో అతడు ఎరుగుదుడు. అందుకే అంటున్నాడు, నో నో నో, నేను చావను, నేను సజీవుడిని, ఆయన క్రియలు వివరిస్తాను. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఈరోజు ఆ సజీవమైన కార్యాలు కావాలి? ఎంతమంది మరి చనిపోకుండా నేను జీవిస్తాను ఆయన కొరకు? హల్లెలూయా. చచ్చిన కార్యాలు నాకు వద్దు, నా కుటుంబం ఆత్మ సంబంధంగా చనిపోవడం నాకు ఇష్టం లేదు, నేను జీవిస్తాను ఆయన కొరకు. నిజంగానే కొంతమందిని కానీ మనం అడిగితే వాళ్ళు ఏమంటారు? వారి అవకాశాలు పోగొట్టుకుని వారు ఇప్పుడు పాతాళంలో ఉంటున్న వారి దగ్గరికి వెళ్ళి కానీ వాళ్ళని కానీ ప్రశ్నిస్తే ఏమంటారు చెప్పండి? ఏసావు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఏంటి పరిస్థితి, ఒక్క అవకాశం ఉంటే బాగుండు, మరలా నేను అలాంటి జీవితాన్ని జీవించను, నేను చావను, మరలా జ్యేష్ఠత్వం కొరకు ప్రయాసపడతాను, దాంట్లో నేను నమ్మకంగా నిలబడతాను, కానీ అవకాశం లేదు. యవనస్తులు కానీ అడిగి ఉంటే ఏమంటాడు అతను? ఏమయ్యా పాతాళానికి వచ్చి ఏంటి పరిస్థితి, ఒక్క అవకాశం ఉంటే నేను చావను, కానీ వారికి ఛాన్సెస్ లేవు. యోధాను కానీ అడిగితే ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఒక ఛాన్స్ ఉంటే బాగుండు. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఒక విధంగా ఆ తాళంలో కూడా కొంతమంది మారుమనసు పొందరలేండి, దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ కొంతమందికి అక్కడ మారుమనసు వచ్చింది. ఎవరికి? ధనవంతుడైన యవనస్తుడికి అక్కడ స్వార్థ భారం వచ్చింది. ఏంటి పరిస్థితి అంటే, నేను మళ్ళీ ఇక్కడ నాకు ఒక అవకాశం ఉంటే సావను. ఈ అవకాశాలన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడైతే వధువుతో నేను మాట్లాడుతున్నాను, వధువా నువ్వు కూడా మాట్లాడు ఇప్పుడు. ఏమిటంటే, ఇక నేను ఆ విషయానికి చనిపోని, మరలా నా తప్పులు నేను దొరలనివ్వను, మరలా ఆ పాపంలో నేను పడిపోను. దేవునికి మహిమ కలుగును గాక. ఓ మరి నిత్యముగా ఎవరిని? రాహాబుని కానీ అడిగితే ఏమంటారు? రాహాబు మరలా యవనస్తురాలుగా ఉండి ఆ పాపంలో ఉన్న పరిస్థితి నువ్వు వెళ్తావా? నో సార్, దయచేసి ఆ పుస్తకాన్ని మాత్రం తెరవద్దు, ఆ జీవితాన్ని కానీ నాకు చెప్పొద్దు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇంకా అలాంటి జీవితాన్ని జీవించాలని ఇష్టపడతలేదు, నేను అలా చనిపోవడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. సమరయ స్త్రీని కానీ అడిగితే, ఓ సహోదరి మళ్ళా నువ్వు అలాంటి జీవితాన్ని కొనసాగిస్తావా? నీకు మళ్ళీ భూమి మీద అవకాశం ఉంటే? లేదయ్యా, ఇంకా ఆ పాత రోత జీవితం జీవించడానికి నాకు ఇష్టం లేదండి. కానీ చాలామందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ వారం ఏం చేస్తారంటే ఇంత బాగా సమర్థించుకుని పోయిన వారం జీవితాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఈ ఉద్యోగం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారనుకున్నారు? ఎంతకుముందు గొడవలే మళ్ళీ కంటిన్యూ అవుతాయి, ఎంతకుముందు భేదాలే మళ్ళీ కంటిన్యూ అవుతాయి, ఎంతకుముందు సమస్యలే మళ్ళీ కంటిన్యూ అవుతాయి, ఎంతకుముందు అబద్ధాలే మళ్ళీ రిపీట్ అవుతాయి. ఎందుకు చెప్తున్నావు నువ్వు అలాగా? ఎందుకు చనిపోతున్నావు మరలా రోజు రోజు? దేవుడు విడిచిపెట్టాలా నిన్ను? దేవుడిని త్రోసివేయాలా? ఎందుకు చనిపోతున్నావు నువ్వు? ఈ నెల వచ్చిన భేదాలు వచ్చిన నెల మళ్ళీ కంటిన్యూ చేస్తున్నావు ఏంటి? ఈ నెల ఒప్పుకున్నాయన్నీ కూడా మరలా రిపీట్ చేస్తున్నావు ఏంటి? ఐ నెవర్, నేనెంత మాత్రం ఆ వెనక్కి తిరిగి చూడాలనుకోవట్లేదు నేను అని ఎంతమంది ఈరోజు సమర్పించుకుంటారు? నేను తిరిగి వెనక్కి చూడలేక నేను ముందుకే కొనసాగుతాను. ఆ పాత జీవితానికి నేను చనిపోతాను ఇప్పుడే. ఓ దేవా, నేను చావను, నేను సజీవుడినై, నేను ఆయన కార్యాలు వివరిస్తాను. చాలా కార్యాలు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి ఆయన కార్యాలు వివరించడానికి. దేవునితో కాదా ఈ రోజు ఇప్పుడే నువ్వు పాత జీవితాన్ని చనిపోతావా?
పాత విషయానికి చనిపోయి నువ్వు తిరిగి జన్మించి ఇక మరలా ఆ పాత విషయానికి పాత మనిషిగా చనిపోవచ్చు. మునుపున్న పరిస్థితి, మునుపున్న జీవితాన్ని నువ్వు కొనసాగించవద్దు దయచేసి. ఎందుకంటే ఎంతో అద్భుతమైన వాక్యము బయలుపరచబడిన కాలం ఇది. 7 ముద్రలు బయలుపరచబడిన కాలం ఇది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 7 ముద్రలు బయలుపరచబడిన కాలం ఇది. వాక్యం అంతా తెరవబడిన కాలం ఇది. ఓ సమస్తము మర్మాలు బయలుపరచబడిన కాలం ఇది. అలాంటి సమయంలో నువ్వు చచ్చిపోతావా? నేను అడిగేది స్పిరిచువల్ డెత్ గురించి మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధంగా ఎవరైనా చనిపోవాలనుకుంటున్నారా ఇక్కడ? మరలా పాత వ్యక్తిగా జీవించాలనుకుంటున్నావు నువ్వు? చాలామంది అంటారు పౌరుషంగా, నేను చర్చికి రానండి, పూర్వం ఉన్నట్టే ఉంటాను, పూర్వం ఎలాగైతే ఉన్నానో అలాగే ఉంటాను నేను. ఒక్కసారి దేవుడు ఇక ద్వారం మూసేసి లోనకి రానవ్వకుండా ఉంటే అప్పుడు అర్థమవుతుంది. వారికి ఏంటి, ద్వారం మూసేసి లోపలికి రావద్దు, ఇక పశ్చాత్తాపడే అవకాశం కూడా దేవుడు ఇవ్వకపోతే అప్పుడు అర్థమవుతుంది అండి చాలామంది. ఇప్పుడే రైట్ నౌ ఇప్పుడే మీరు మరి ఉన్న పాటనే దేవుని సమర్పించుకుంటారా మీ జీవితాన్ని? హల్లెలూయా. ఇప్పుడే మీ జీవితాన్ని దేవుని సమర్పించుకుంటారా? అడగండి. దెయ్యం వచ్చి ఈ విషయం చేస్తావా? నేను చావను. ఇలా జీవిస్తావా? నేను చావను. నువ్వు మాతో పాటు వస్తావా? నేను చావను. వాటికి నువ్వు మూవీ చూస్తావా? నేను చావను దానికి. ఇక అలానా అబ్బాయి నీతో మాట్లాడతాడంట, ఏంటి మరి విషయం, నువ్వేమంటావు? నేను ఆ విషయానికి మళ్ళీ చావలేక ఆ జీవితాన్ని నేను మళ్ళీ కొనసాగించను. నేను దేవునికి మేలుగా. ఎంతమంది అలాంటి తీర్మానాలు చేసుకుంటున్నారు ఇక్కడ? దావీదు బాగుగా ఎరుగుదండి, చనిపోవడం ఏంటో తెలుసండి. ఓ ప్రియులారా, అతడు ఎంత క్షోభ అనుభవించాడో అతనికి తెలుసండి. దేవుడు విడిచిపెట్టేస్తే ఏమవుతుందో అతనికి తెలుసండి. దేవుడు ఒక్కసారి రంగం మీద నుంచి వెళ్ళిపోతా ఏం జరుగుతుందో తెలుసండి. మరి నిత్యముగా బైబిల్లో చాలా ఈవెంట్స్ అలా జరిగినాయండి. మెనీ ఈవెంట్స్ అలా జరిగినాయండి. ప్రజలు తప్పిపోయిన తర్వాత మరలా అలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు దేవుని పిల్లలారా, ఇక ఎంత మాత్రం అలాంటి తప్పులు నేను పడనని సమర్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కానీ మనం అడిగితే, అమ్మ నువ్వు మరలా జీవితాన్ని కానీ కొనసాగిస్తావా? లేదు సార్, నేను జీవించు. నేను అంటున్నాను, సంగమా నీ బాల్య పాపాలు ఒప్పుకున్నారా? పరిశుద్ధులు అయిపోయారు అనుకుంటున్నారా? మళ్ళీ అలాంటి ఆఫర్లు వస్తున్నప్పుడు మరలా నేను అలాంటి విషయాలు చావను. నువ్వు సిగరెట్లు పట్టి మందేసి అక్కడక్కడ దుల్లే వ్యక్తివి, మళ్ళీ అలాంటి అవకాశాలు వస్తే నీకు తప్పులు చేసే వ్యక్తివి, మళ్ళీ నీకు అలాంటి అవకాశం వస్తే ఏం చెప్పాలనుకున్నావు? అలాంటి జీవితాన్ని నేను జీవించు. నేను ఇంకా చావాలనుకోవట్లేదు. నేను దేవుడి కొరకు జీవించాలనుకున్నాను ఈ రాత్రి. హల్లెలూయా. అదేనా మీ సమర్పణ? హల్లెలూయా. సంసోను కానీ మనం లేపడిగామంటే, అతను కానీ ఆ సమాధిని బద్దలు కొట్టుకుని లేచాడంటే మరలా అలాంటి పాపాన్ని కానీ నువ్వు కొనసాగిస్తావు? లేదు సార్. హల్లెలూయా. అతను ఒకటి అన్నాడు, ఏమన్నాడు? వన్స్ మోర్ లార్డ్, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎందువరకు? నేను మరలా జీవితాన్ని కొనసాగించు. నేను తప్పిపోయాను ప్రభువా, తప్పు చేశాను ప్రభువా, బలహీనమైపోయాను ప్రభువా. వన్స్ మోర్ లార్డ్. హల్లెలూయా. అతను అడుగుతున్నాడు దేవుడిని. ఏమని అడుగుతున్నాడు తెలుసా? మరలా తిరిగి నాకు బలం దయచే ప్రభువా. ఎందుకు? నేను చావను కానీ శత్రువును చంపుతాను. ఇప్పుడు అతడు భౌతికంగా చనిపోతాం, అది మరణం కాదు. హల్లెలూయా. ఏక ఆత్మ సంబంధంగా చనిపోవడానికి ఇష్టం లేకే అతడు భౌతికంగా కూడా చనిపోతున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా తిరిగి జన్మిస్తున్నాడు. ఇప్పుడు అతని శరీరం మరణిస్తుంది. అక్కడ మీకు అర్థమవుతుందా? అతడు మరణించడంతో పాటు ఏమవుతుంది? అక్కడ ఫిలిస్తీన్లు కూడా చనిపోతున్నారు. ఇప్పుడు నువ్వు ఏ విధంగా మరణించాలి తెలుసా? శరీర క్రియలకు మరణించాలి. నిజమేనా? నీ లోపల ముక్కోపం, ఏమండి, తర్వాత ఏంటంటే చీల్తాను. మీకు అర్థమైందా? చీలోళ్ళు ఉంటారు కొంతమంది, ఉండరా? వచ్చిందంటే గొడవ వదిలిపెట్టరు, రోజులు మాట్లాడుకోరు. అన్నం వద్దు నేను తిన్నాం. ఏమైంది?
ఇంకా అన్నం తిన్నని మొక్కు పట్టు పట్టి ఆ చిన్న స్థితిలో కూడా సంఘంలో ఎవరైనా ఉన్నారా? వద్దు, నాకు వద్దు, అన్నం వద్దు, నాకేమొద్దులే, వారాలు మాటలు లేవు, ఇలాంటి వాటి కొరకు చనిపోతావా? ఇలాంటి విషయాల కొరకు నువ్వు చనిపో. అంతేగాని క్రీస్తులో నువ్వు జీవించు, మరి ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోకు. మీకు అర్థమైందండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతను అంటున్నాడు, ఇప్పుడు నాతో పాటు క్రీస్తులో కూడా చనిపోవాలి, ఈ యొక్క శరీరం చనిపోవాలి. ఎట్లాగా? పాత క్రియలకి, పాత విషయాలకి, పాత తప్పులకి ఇది చనిపోవాలి. భేదాలకి, దెబ్బలాట్లకి, కాలు బలే దూకుతారని కొంతమంది దెబ్బలాట్లకి. ఈ అంచుకాల వర్తమానంలో కొంతమంది సీనియర్ విశ్వాసం చూస్తూ ఉంటాను అక్కడక్కడ, ఎక్కడా తగ్గరని జగడానికి. మీకు అర్థమైందండి? ఎక్కడా కూడా రాజీ పడరండి, సరిలే అని చెప్పేసి వదిలిపెట్టరు అక్కడ. మీకు అర్థం ఉందండి? ఇలాంటి విషయాలన్నింటికి చాలు. ఇప్పుడు సంసోను ఏం చేస్తున్నాడు? తన మరి శరీరాన్ని ఫిలిస్తీన్లు చంపుతూ అతడు దేవుల్లో జీవిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కూడా శరీర కార్యాలను చంపండి. నిజమేనా? అందరూ ఆమె చెప్తలేదు, కొంతమంది భారంగా ఆమె బాబోయ్ అన్నట్టుగా చెప్తున్నారు. అందరూ ఆమె చెప్పండి. ఉదయం ఉద్యోగం ఇప్పుడు రావాలి. హల్లెలూయా. మన కన్నింతరప్పుడు ఉద్యోగం రావాలి. ఇప్పుడు గట్టిగా అరవాలి. వన్స్ మోర్, చిన్న ఛాన్స్ ఈ ప్రభు, మరలా పాత పాపాలకు చనిపోయింది. ఆ లోయలోకి వెళ్ళి ఆ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి వెళ్ళి, అక్కడ మోహించి, ఇక్కడ మోహించి, నేను మరలా తప్పు చేయను. నేను నాజీరు చేయబడిన వ్యక్తిని మర్చిపోయి నేను పొరపాట్లో పడిపోయాను ప్రభువా. సంసోను మరలా చనిపోతావా? లేదు సార్, నీకు చనిపోవా, నేను చావనిక, ఇప్పుడు నా శరీరానికి ఇల్లు చంపుతాను నేను. ఇదిగో ప్రభువా, ఒక్కసారి నా జడల నిమిత్తం నాకు చేసిన మరి తల గొరిగేసింది కదా దెయ్యం, దాని నిమిత్తం పక్క తీర్చుకోవడానికి ఒక్క ఛాన్స్ ఈ ప్రభువా. దేవునికి మేము కలుగుతా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వన్స్ మోర్ లార్డ్, నేను పాపిగా చనిపోవడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. అదే సమయంలో సంసోను యొక్క తల వెంట్రుకలు పెరుగుతున్నాయి, విశ్వాసపు కండరాలు పెరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. బలం వస్తా ఉన్నది. ఫిలిస్తీన్లు అందరూ నవ్వుతున్నారండి. నిన్ను చూసి కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే, నీ తప్పులు చేసుకుని, నువ్వు పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటే దెయ్యం నవ్వుతూ ఉంటుంది. నీవు ఒప్పుకోలేదు తెలవేటి, ఎన్నిసార్లు ఒప్పుకుంటావు, ఎన్నిసార్లు పడిపోతావు, నువ్వు పడిపోతావు అన్న సంగతి నాకు తెలుసు అని అంటా ఉంటుంది. కానీ నువ్వు మరి విశ్వాసపు కండరాలు తెచ్చుకొని ఆ జుట్టు పెరుగుతున్నప్పుడు దేవుని పిల్లారా, నిత్యముగా ఆ 7 సంఘకాలాలకు మాదిరిగా ఉన్నటువంటి ఆ జడలు పెరుగుతున్నప్పుడు పిల్లారా, ఎన్ని జడలు వేసుకునేవాడంట? 7 జడలు. 7 చర్చ చేశాడు. ఈ 7 జడలు, 7 సంఘకాలాలకు మాదిరిగా ఉన్నటువంటి ఆ జడలు, 7 ముద్దలకి మాదిరిగా ఉన్నటువంటి ఆ జడలు మరలా పెరుగుతున్నాయండి. బలం మరలా వస్తుంది. ఎందుకు తల వెంట్రుకలు పెరుగుతున్నాయి? ఎందుకు విశ్వాసపు కండరాలు మరలా పెరుగుతున్నాయి? మరలా వ్యభిచారం చేయడానిక? బలం తెచ్చుకుని వాళ్ళందరినీ కొట్టేసి మళ్ళీ ఆవిడెవరో దెలీలను తీసుకుని వెళ్ళిపోతాక? లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరగబోతుందో? ఫిలిస్తీన్ సర్దారులు అందరూ అలాగే ఉన్నారండి. ఒక గొప్ప అలాగే ఉంది అక్కడ, మరి పుట్టగొడుగులాగా ఉంది. అది చేప ఆకారం ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చేప ఆకారంలో ఆ గుడిని కట్టినట్టున్నారు దాన్ని. అంటే దాని తలకాయలాగా అనమాట, ఒక పుట్టగొడుగులాగా అది ఆ గుడి ఉంటే దానికి ఆధారం ఉన్న 2 స్తంభాలు ఉన్నాయంటండి. హల్లెలూయా. ఈ 2 స్తంభాలు ఎక్కడున్నాయో అడిగాడు. అక్కడ ఎవరో ఆ వ్యక్తిని తీసుకెళ్లారండి. ఈ గుడికి ఆధారం ఉన్న స్తంభాలు ఎక్కడన్నాడు? హల్లెలూయా. ఆ స్తంభాల దగ్గరికి తీసుకెళ్ళాడండి. నిజంగా అతడు యెహోషువను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎరుకో గోడలు కూలిపోయినాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు కోలవి? దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా కోలాలి. హల్లెలూయా. ఆ దేవుడు మరి ఆ యెహోషువ ద్వారా ఎరుకో గోడలు కూల్చాడు. ఆ యెహోషువ తర్వాత గ్రంథంలోనే ఇతను ఉన్నాడు, న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాడు ఇతను. దేవునికి మహిమ కలుగును గాక. ఇతను ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతను అంటున్నాడు, ఆ గుడికి ఆధారంగా ఉన్నవేంటి? ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా?
శత్రువుకు ఆధారంగా ఉన్న ఆ స్తంభాలు ఎక్కడ ఉన్నాయి చూడండి, శత్రు కోటలు ఎక్కడ ఉన్నాయి చూడండి. సాధారణంగా చేసేది ఏంటంటే భార్య భర్త కోట కూల్చేస్తాం, భర్త భార్య కోట కూల్చేస్తాం. నిజమేనా? నీకు లోకు ఎవరంటే భార్యే, నీదే తప్పు లేదు. అయ్యి బాబు నువ్వు నీతి మంత్రులు అయ్యా బాబు, నీ పొరపాటు ఏమి లేవు. నీకు చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు, నువ్వేం తప్పు చేసావు, నువ్వు మంచోడు. ఆడవాళ్ళు పొరపాటే కొనుక్కోలేదు. నిజమే కదా? నిజంగా ఎంత మంచోళ్ళు అండి, తప్పులే ఉండవు. ఇంకా సరిగా గిల్లేసి మౌనంగా ఉంటారు కొంతమంది. నిజమా కదా? కనుక నువ్వేం చేస్తావు అంటే సహోదరులు కోటలే కూలుతూ ఉంటావు ఒక్కోసారి. అప్పుడు దాకా ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారా, పక్కకు వచ్చి ఆవిడ ఎలా ఉంటుందో తెలిసేది పాస్టర్ గారు, ఏం మాట్లాడో అదే చెప్పొచ్చు కదా వాళ్ళకి. ఇతను ఎలాంటి వాడు తెలుసండి. సహోదరులు కోటలు కూల్చుకుంటావా, భార్య కోట కూలుతావా, భర్త కోట కూలుతావా? ఇప్పుడు ఏం చేయాలి అడగండి ఇప్పుడే. ఆ దెయ్యానికి ఆధారంగా ఉన్న స్తంభాలు ఎక్కడా వింటున్నారా? ఆ 2 స్తంభాలు ఎక్కడున్నాయి వాడి వింటున్నారా? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పాత నిబంధన కొత్త నిబంధనలో పనిచేస్తున్న ఆ దెయ్యం ఎక్కడున్నాడు? ఆ మరణము పాతాళంలో ఉన్న ఆ స్తంభాలు ఎక్కడున్నాయి? అవిశ్వాసం అపనమ్మకం అనబడే ఆ యొక్క స్తంభాలు ఎక్కడున్నాయి? నాకు చూపించండి. అక్కడ తీసుకెళ్ళండి. ఎవరో వ్యక్తి ఆ స్తంభాల దగ్గర తీసుకెళ్తున్నాడండి. ఇప్పుడు ఆ స్తంభాలను పట్టుకున్నాడండి. వారు అనుకున్నారు దానికి నిలబడలేక మరి ఆహారం సరిగా పెట్టలేదు. వాళ్ళు అనుకున్నారు సరైన ఆహారం వాళ్ళకి అతనికి పెట్టలేదు, ఇతని బలమంతా పోయింది అనుకున్నారు. కానీ దేవుడు వేరొక ఆహారం పెడుతున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు దెయ్యం కూడా మనల్ని అలాగే అనుకుంటుంది, వీళ్ళకి సరైన ఆహారం లేదు, వాక్యం లేకుండా చేశానంటే దేవుడు పుస్తకంతో దిగొచ్చాడు. ప్రియులారా, ఎవరికి మేము కలుగు కాక ఆహారాన్ని రహస్యంగా తినిపిస్తున్నాడండి. 1963 మార్చి 17 నుంచి కూడా మనకు విందు జరుగుతూనే ఉందండి. ఏంటది? 7 ముద్రల్లో బోధించాడు ప్రవక్త. 7 ముద్రల్లో ప్రత్యక్షతను బోధించాడు ప్రవక్త. సామాన్యంగా బోధిస్తున్నాడు. అందరూ అనుకున్నారు ఏంటో. అప్పటికి 7 ముద్రలు చాలా మంది బోధించారా? బోధించారు. వాళ్ళు 7 ముద్రలు బోధించేసి అయిపోయింది అనుకున్నారు. కానీ ప్రవక్త బోధించేది వేరు. చాలా సింపుల్గా సామాన్యంగా వచ్చేస్తున్నాడు. ముద్రలు పట్టుకొని ఆహారాన్ని పట్టుకొని వధువుని మరి పోషించడానికి వస్తున్నాడు. అప్పటికే చాలా మరి సంఘాన్ని బంధించేసింది దెయ్యం, శాఖల్లో బంధించేసింది, వధువుని బంధించేసింది. వింటున్నారా? అనుకుంటుంది వీళ్ళకి ఎప్పటి నుంచో ప్రవక్త లేడు, ఎప్పటి నుంచో ఆహారం లేదు, కృషించిపోయారు, వీళ్ళ కళ్ళు లేవు, ఎందుకంటే లవోదికేలు ఉన్నారు, వీళ్ళు గుడ్డువారు అయిపోయారు అనుకున్నారు. వింటున్నారా? సంసోన్ని అలాగే అంచనా వేశారా? సంసోన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. సంసోన్ గుడ్డివాడు అయిపోయానుకున్నాడు, లవోదికే అనుకున్నారు సంసోన్ని. ఈ కళ్ళు పోయినా అతనికి ఇంకో నేత్రం తెరవబడింది. ప్రియుల దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు అతను లవోదికేల నుంచి బయటకు వచ్చేసాడు. ప్రవక్త విలియం బ్రన్నమ్ మెల్లిగా వర్తమానం పట్టుకొచ్చాడు. వర్తమానం పట్టుకొచ్చి బోధించిన వర్తమానం ఏంటి? ఫస్ట్ 7 ముద్రలు బోధిస్తున్నప్పుడు ముందు బోధించిన వర్తమానం ఏంటి చెప్పండి? సామాన్యతలో దేవుడు తను మరుగు చేసుకుని పెద్ద పందులో ప్రత్యక్షం అవుతున్నాడు. హల్లెలూయా. అసలు ఇలాంటి ప్రసంగాన్ని ఒకటి ప్రసంగిస్తుంటే ఎవరన్నా వింటారా? మంచి విషయాలు అమ్మా ఏంట్రా మంచి విషయాలు బోధిస్తుంటే ఏమనుకుంటారంటే మీకు ఇలాగా ఇలా చూడండి, పెద్ద టైటిల్ మంచి విషయాలు బోధిస్తుంటే వేరే అనుకుంటారు. అసలు ఎవరికి అర్థం కాకుండా మెసేజ్ పేరు ఏంటంట? సామాన్యతలో దేవుడు తను మరుగు చేసుకుని అందులో ప్రత్యక్షం అవుతాడండి. ఎవరు పట్టించుకోవట్లేదా మెసేజ్? చాలా సామాన్యంగా తీసుకొచ్చాడు. మెల్లిగా ముద్రలు బోధిస్తున్నాడు. మొదటి ముద్ర, రెండో ముద్ర, మూడో ముద్ర ఫీడింగ్ ఇస్తున్నాడా? వధువుకి పుస్తకాన్ని తినిపిస్తున్నాడా? హల్లెలూయా. ఆ పుస్తకాన్ని తినిపించడం ఫిలిస్తీన్కి అర్థం కాలేదు, సంఘ శాఖలకి అర్థం కాలేదు. ప్రియమైన పిల్లలు, సంఘ శాఖలకు అర్థం కాలేదు.
అదృశ్యంగా మరి సంసోనికి ఫీడింగ్ జరుగుతుందంటారా? వాళ్ళ కళ్ళు పీకేసిన సంసోనికి కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వారి ఆహారం పెట్టకపోయినా సంసోనికి ఆహారం ఉంది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. సంసోను లోకము ద్వారా మోసపరచబడిన సంఘమేనా? లోకం ఎవరు? దెలీలా. సంసోను లోకము ద్వారా మోసపరచబడిన సంఘము. అయితే లోకము ద్వారా మోసపరచబడిన మరి దేవుని ద్వారా ప్రత్యక్ష ద్వారా ఆమె కళ్ళు తెరవబడ్డాయి. మీ కళ్ళు తెరవబడ్డాయా? మీరు నిజంగా చూస్తున్నారా? ఇలా చూస్తున్నారు, ఇలా చూస్తున్నారా? మీకు అర్థమైందా? అలా చూస్తారా? కొంతమంది ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ప్రసంగాల విధానాలు భలే ఉంటాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మీకు అర్థమవుతుందా? ఈ కళ్ళుతో కాదండి, బాహ్య నేత్రాలతో కాదండి, మరి లోపల ఉన్న మనిషికి అసలు మరి అంతరంగంలో ఉన్నటువంటి అసలైన నేత్రం తెరవబడాలి. ఇప్పుడు మెల్లిగా ఫీడింగ్ ఇచ్చేశాడు వధువు, పుస్తకం తినిపించేశాడు. ఇప్పుడు వధువు ఏమైంది? బలం పొందేసుకుంది. 7వ ముద్ర తెరవబడిపోయింది వధువుకి, శక్తిని పొందేసుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది వధువు? చెప్పండి. శత్రు యొక్క కోట ఏం చేశాడు? శత్రు యొక్క కోట అక్కడ కూర్చున్నాడా? ఇప్పుడు వధువు ఏం చేస్తుంది? శత్రు యొక్క కోటలో కూర్చుంది. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు అపోస్తుల బోధ తర్వాత, పౌలు బోధించిన తర్వాత కొంతమంది శాఖగా మారిపోయారు. శాఖగా మారిపోయిన తర్వాత ఐరినస్ వచ్చి అన్నాడు, నేను ఇక చావను. ఎందుకంటే క్రీస్తు శకం 325లో తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసినాయి, తప్పుడు కార్యాలు వచ్చేసినాయి, సంఘం చనిపోయింది. ఇప్పుడు ఐరినస్ వచ్చి అన్నాడు, నేను చావనా కార్యాలకి. హల్లెలూయా. తర్వాత ఎవరు వచ్చారు? మరలా మార్టిన్ వచ్చాడు. మరి ఐరినస్ బోధ, అప్పుడు అతను తీసుకొచ్చిన బోధ, అప్పుడు మళ్ళీ అక్కడ శాఖగా మారిపోతే ఇప్పుడు మార్టిన్ అన్నాడు, నేను చావను, ఐ షల్ నాట్ డై. ఎవరికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఎవరు వచ్చారు? కొలంబో వచ్చాడు. మా కొలంబో అన్నాడు, నేను చావను. ఆ తర్వాత వచ్చాడు మార్టిన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్టిన్ లోదర్ వచ్చాడు 5వ సంఘ కాలంలో. ఈ మార్టిన్ లోదర్ వచ్చాడు అంటున్నాడు, నేను చావను. ఆ క్యాథలిక్ బోధకి నేను చావను. ఆ తర్వాత లోదర్ చనిపోయిన తర్వాత సంఘం మళ్ళా శాఖ మారిపోయిందా, చల్లగా అయిపోయిందా? ఇప్పుడు జాన్ వెస్లీ వచ్చాయమన్నాడు, ఆ తప్పుడు బోధకి నేను చావను. హల్లెలూయా. ఐ షల్ నాట్ డై. నేను చావనిక. ఆ తర్వాత పెంతెకొస్తు ఉద్యమం వచ్చింది. పెంతెకొస్తు వరముల పునరుద్ధరణ జరిగింది. వాళ్ళు అంటున్నారు, ఇక ఆ శాఖల ఆ తప్పుడు విధానాలకు మేము చావము, మేము పరిశుద్ధాత్మ కావాలన్నారు. ఆ తర్వాత 1906లో మన ప్రవక్త విలియం బ్రన్నమ్ వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. అతడు ఓహియో నది దగ్గర మరి బాప్తిస్మం ఇస్తున్నాడు. 17వ వ్యక్తికి బాప్తిస్మం ఇస్తున్నాడు. 17వ వ్యక్తికి బాప్తిస్మం ఇస్తుండగా స్వరం వచ్చి అతనితో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అతడు కూడా 17 అయి ఉన్నాడు. విలియం బ్రన్నమ్ ఏమైనాడు చెప్పండి? అతడు 17 అయి ఉన్నాడు. అందుకే 17లో మరి స్వరం వచ్చి మాట్లాడుతుంది. దేవుడు ఎక్కడ రుజువు తగ్గిపోతలేదండి. 17వ వ్యక్తితో బాప్తిస్మం వచ్చినప్పుడే ఎందుకు స్వరం రావాలి? అక్కడ నిలబడినోడు కూడా 17 అయి ఉన్నాడు. ప్రకటన 17 అయి ఉన్నాడు ప్రియులారా. కనుక ఇప్పుడు ప్రవక్త విలియం బ్రన్నమ్ వచ్చి అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? శాఖలన్నీ చనిపోయినాయి, తప్పుడు సిద్ధాంతాల్లో. ఇతడు కూడా క్యాథలిక్ నుంచి వచ్చాడు, ఇతడు కూడా బాప్టిస్ట్ నుంచి వచ్చాడు. ఇప్పుడు అన్నాడు, ఐ షల్ నాట్ డై. నేను నా పాత బోధలకి నేను చనిపోను. వింటున్నారా? ఇప్పుడు ఏమన్నాడు ఈ యొక్క సంసోన్? ప్రభువా, ఆ ఫిలిస్తీన్ల విషయంలో పగ తీర్చుకోవడానికి, ఆ శత్రువు పైన పగ తీర్చుకోవడానికి చిన్న ఛాన్స్ అవుతుంది, చిన్న ఛాన్స్, ఒక్క అవకాశం ఈ ప్రభువా. దేవుడు ఫీడింగ్ ఇచ్చి బలం ఇచ్చి వెళ్ళి ఏం చేయాలో చేయాలి. అప్పుడు వెంటనే ఆ గుడికి ఆధారం ఉన్న 2 స్తంభాలు పట్టుకుని కదల్చడం మొదలు పెట్టారు. అనుకున్నారు, ఏమనుకున్నారా? ఆ పిల్లర్స్ మేము ఎలాగేసామో తెలుసా? ఎవరో దీని ఫౌండర్ ఎవరో తెలుసా? చాలా సంఘాలు ఏంటంట, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఇది ఎవరు కట్టారో తెలుసా? నువ్వు వచ్చి తప్పన్నా, మా పెదనాయన గారు కట్టిన సంఘం ఇది, మా పెద్ద బిషప్ గారు కట్టిన సంఘం. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మామూలుగా ఉండేది కాదు. మా అమ్మగారు ప్రార్థన చేస్తుంటే చేతుల్లోంచి రక్తం వచ్చేది, నోట్లోంచి కూడా వస్తుంది. తర్వాత చేతుల్లోంచి రక్తం వస్తే అది నిజమైన బోధ ఏంటి? ఇది ఎప్పుడో పూర్వం కట్టిన సంఘం అండి.
సంసోనికి ఎన్ని లెక్కలేదు. హల్లెలూయా. దాని బౌండరీ ఎవరో, దాని ప్రెసిడెంట్ ఎవరో, దాన్ని ఏ బిషప్ కట్టాడో, అది ఎవడు స్థాపించాడో లెక్కలేదు. మొత్తం ఆ కోటలు కూల్చడానికి రెడీ అవుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. నేను ఫిజికల్గా చనిపోతాను కానీ ఆత్మ సంబంధంగా నేను చావడానికి ఇష్టపడపోయేది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా ఈసారికి నన్ను జ్ఞాపకం చేసుకో, వన్స్ మోర్ లార్డ్ అని చెప్పేసి ఆ 2 స్తంభాలను కదిలిస్తున్నాడు. ఆ ఫిలిష్తీయులందరూ ఏం జరుగుతుంది ఒకేసారి ఆ స్తంభాలు 2 కదిలిపోతున్నాయి. అక్కడ వారు తప్పించుకుని పారిపోయే లోపలని హల్లెలూయా కూలిపోయి ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోలేదు. వారందరూ అనుకున్నారు, ఏమనుకున్నారు తెలుసా? సంసోను మరణం చూడాలనుకున్నారు. ఇది అర్థమైందా? సంసోను కంటే ముందుగా వారే చనిపోయారు. ఇప్పుడు సంసోను అక్కడ చనిపోయాడు కానీ వింటున్నారా? అతను మరలా జీవిస్తున్నాడా లేదా? హల్లెలూయా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరి చెరగా పట్టుకొచ్చేసినప్పుడు సంసోను కూడా బయటకు వచ్చాడా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాస వీరుల జాబితాలో సంసోను పేరుందా లేదా? సంసోను చావలేదు, సంసోను మరణించలేదు, కానీ ఫిలిష్తీయులకు అడ్రస్ లేదు. ఫిలిష్తీయులకు ఎక్కడ అడ్రస్ లేదండి. ఫిలిష్తీయులు చనిపోయారు. వాళ్ళు భౌతికంగా ఆత్మీయంగా కూడా చనిపోయారు ప్రియులారా. వాడు ఆ వ్యక్తి బ్రతుకున్నప్పుడు చంపిన వారి సంఖ్య కంటే అతడు మరణించేటప్పుడు చంపిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది ప్రియులారా. అతడు ఏం చేశాడంట? ఒక్క గాడిద దవడెముకతో 1000 మందిని చంపాడండి. నిజమేనా? ఆ తర్వాత అతడు ఏం చేశాడు? నక్కలకి 2 వేసి నక్కలను పట్టుకుని తోకలు కట్టేసి డ్యూటీ వెలిగించి చేలో వదిలేసేవాడండి. అంత మహాపెద్ద బలాజుడు. అతడు గేట్లను ఎత్తేసాడండి, గౌరీలు ఎత్తేసాడు. ఏకంగా పెద్ద గౌరీ ఎంతో బరువు ఉంటాయి, ఎప్పటికీ కూడా క్రేన్ల సహాయంతో కూడా పైకి లేపలేనటువంటి ఆ యొక్క తలుపుల గౌల్ని పట్టుకుని పర్వతం ఎక్కేస్తున్నాడు. ఎనిమి గేట్స్ పట్టుకుని అతను వెళ్ళిపోతున్నాడు ప్రియుల. శత్రువు గౌరిని స్వాధీనపరుచుకున్నాడు అతను. హల్లెలూయా. అంటారా? దేవునికి మహిమ కలుగుగా. దావీదు ఏమన్నాడు? ఐ షల్ నాట్ డై. నేను చావను, నేను చావను, నేను చనిపోవడం నాకు ఇష్టపడలేదు. మరేం చేస్తావు? నేను సజీవుడినే. అందుకే యోహాను విషయంలో ఒక మాట ఉంటుందండి. యోహాను సువార్త చివరిలో చదువుతావా? యోహాను సువార్త ఎన్నో వచ్చినంటే 31 వచ్చి నుంచి 21 అధ్యాయము 21 వచ్చి నుంచి చదవండి. ప్రభువా. హల్లెలూయా. ఇప్పుడు యోహాను చూసి పేతురు అడుగుతున్నాడండి. ఎందుకంటే యోహాను ఎవరు? యేసు రొమ్మును అనుకున్న శిష్యుడు. నిజమేనా? ఇతను అంటున్నాడు యోహాను సంగతి ఏంటి అని అంటున్నాడు పేతురు. ఇతను అడుగుతున్నాడు అనమాట. యోహాను అడుగుతున్నాడు, ఇతని సంగతి ఏంటి ప్రభువా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి మహిమ కలుగుగా. ఎంతమంది బలహీనంగా ఉన్నారు? అయ్యో, బాడీలో బలహీనమే కానీ ఆత్మలో మాత్రం మీరు బలంగా ఉన్నారు. అయినో నేను ఎరుగుతాను. దేవుని స్తోత్రం కలుగుగా. ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు ఇతని సంగతి ఏంటంటే దేవుడు ఏమన్నాడు చూడండి. యేసు నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే మీకేమి? నువ్వు నన్ను వెంబడించు. కాబట్టి ఆ శిష్యుడు ఎవరంటండి? యోహాను చావడు అనే మాట బహు బలంగా ప్రచురమైందంటండి. అక్కడే రాంగ్ డాక్టర్ స్టార్ట్ అయినాయి. యేసుప్రభు కాలంలోనే రాంగ్ డాక్టర్ అంటది, ఒక రాంగ్ డాక్టర్. అయితే ఇప్పుడు దేవుని పిల్లల శత్రువు ఇంకో రకంగా తీసుకున్నావు కానీ ఒక ప్రచురం అయితే జరిగిపోయింది. ఏంటి? యోహాను చావడు అంటున్నారా? యోహాను చనిపోడు. నిజంగానే ఇప్పుడు యోహాను చనిపోడు. దేవుని స్తోత్రం కలుగుగాక. యోహాను ఎవరికి సాదృశ్యం? ఓ వధువు సాదృశ్యము. అది పక్షిరాజు అయింది. అది మరలా తిరిగి ఏం జరుగుతుంది? పునరుద్ధరించబడుతుంది. మరలా మరి విమోచన జరుగుతుంది. దానికి విమోచన అంటే అర్థం ఏంటి చెప్పండి? విమోచన అంటే అర్థం ఏంటి? బ్రింగ్ బ్యాక్.
ఏమైనా నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి మరలాది పొందుకోవడం. పడిపోకముందు ఆదాము ఎలాగైతే ఉన్నాడో ఆ స్థితిలోకి వెళ్ళడం. ఇప్పుడు వధువు వృక్షం మొత్తం తిరివేయబడిందా? తిరివేయబడిన తర్వాత పునరుద్ధరించబడుతుందా? పునరుద్ధరించబడడం అంటే మరలా అవన్నీ కూడా చిగురించి ఎలాగైతే యాజిటీగా ఫస్ట్ చెట్టు ఎలాగైతే ఉందో అలాగే మళ్ళీ ఉంటారు. దేర్ ఈజ్ నో ఛాన్స్. దేర్ ఈజ్ నో దాన్ని ఏమంటారంటే ఛాన్స్ కాదు, అక్కడ ఎటువంటి మార్పు ఉండదు అన్నమాట. చేంజ్, దెర్ ఇస్ నో చేంజ్. అక్కడ ఎటువంటి మార్పు లేదు. కనుక ఇప్పుడు మనం విమోచించబడుతున్నాం ప్రియులారా. యోహాను చావుడు అనే మాట ప్రచురం అయిపోయిందంట. కానీ అక్కడ యేసు ఏమన్నాడు? అంటే చావని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు నాకు ఇష్టమైతే మీకు ఏమైనా చెప్పాను. ఇప్పుడు ఆయన వచ్చే వరకు యోహాను ఉన్నాడా? శిష్యుడైన యోహాను వెళ్ళిపోయాడు. బ్రైడ్ లో ఉన్న యోహాను, బ్రైడ్ అయిన జాన్ ఉన్నాడు ఇక్కడ. ఎవరి స్తోత్రం కలుగుగాక. బ్రైడ్ అయిన జాన్ ఇక్కడ ఉన్నాడా? మీరేనా వధువు? కనుక ఈ వధువు చనిపోతుందా? చనిపోతుందంటే మాకున్న బాధలు చూస్తే చచ్చిపోయినట్టే ఉందండి బాబు. మీకు ఏం తెలుసండి, నేను ఈ భౌతిక మరణం గురించి మాట్లాడతలేదమ్మా. నేను ఎప్పుడు నేను బాధలు ఉన్నాయి, ఏమీ పర్వాలేదు. ఒక దినాన్ని మనం విడుదల పొందుకోబోతున్నాం. అయితే నువ్వు ఆత్మలో చనిపోవద్దు. హల్లెలూయా. యోహాను చావుడు, దావీదు చావుడు, వధువు చనిపోదు. హల్లెలూయా. ఇప్పుడు ఎత్తబడే వరకు వధువు ఉంటుందా? ఉండదా? ఇంకో ప్రశ్న అడుగుతాను, పెద్ద ప్రశ్నలుగా తీసుకోకండి. ఎత్తబాటులో వధువు ఉంటుందా? చెప్పండి. మరి నవ్వుతారేంటి చెప్పకుండానే? ఎత్తబాటులో వధువు ఉంటుందా? ఎత్తబడం అంటే మరి మరణించప్పుడు ఎత్తబడుతుందా? లేదండి. అసలు వధువు చావదు. కను రెప్పపాటులో క్షయమైన శరీరం పైకి అక్షయమైనది వచ్చేపోతుంది. ఎలాగెళ్తాం ఎత్తబాటులోకి? చెప్పండి. ఎత్తబాటు అనేది ఎక్కడ ఉంది? నీ లోపలే ఉంది. హల్లెలూయా. కోడి పిల్ల ఎక్కడి నుంచి వస్తుంది? గుడ్లోంచే దాన్ని పొడుచుకుంటా వస్తుంది అనమాట. పొడుతుందా? ఎవరైనా బలవంతంగా దాన్ని కానీ 21 రోజు అవ్వకుండా దాని కానీ తెరవడం ప్రయత్నించి చచ్చిపోతుంది. నిజమేనా? ఇప్పుడు ఈ మట్టి పెంకు ఉంది కదా, ఈ పైది ఏంటిది? శరీరం గుడ్డు. లోపల ఎవరున్నారు? జీవం ఉంది. ఒక దినాన్ని పొడుచుకుని బయటకు వస్తాం. ఎవరికి మైండ్ జస్ట్ నీ యొక్క తీయో పనిలోనికి ఆ తీయో పని వచ్చి క్షణాల్లో నిన్ను ఆవరిస్తారు చేయమని. ఇక మరి మరణం చూడకుండా మరి ఎత్తబడి వధువు ఉందా? అది నేనై ఉన్నాను. నేను అన్నాను, మీరు ఆమె చెప్తున్నారా? అది మీరై ఉన్నారా? హల్లెలూయా. అది నువ్వై ఉన్నావా? దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు వధువు మరణించదు. దావీదు గారిని అడిగితే మళ్ళీ ఆ పాపం చచ్చిపోతావు. ఊరుకోయి బాబు, ఎన్ని తిప్పలు పడ్డాను. ఒక అబద్ధానికి ఎన్ని ఇప్పుడు ప్రవక్త విలియం రన్నమని మళ్ళీ అబద్ధం ఆడతారని అడిగేమనుకోండి, సహోదరుడే గాడ్ బ్లెస్ యు. ఆ చిన్న అబద్ధానికే వేస్తారు అన్నాడు ఆయన. నేను మళ్ళీ చావను ఆ విషయానికి. హల్లెలూయా. సంసోను, నేను ఆ విషయానికి చావను. ఇంకా మరి 100 మంది స్త్రీలు ఊరుకోండి, మేము ఆ విషయానికి చావము. వధువు ఏమంటారు? వధువు ఏమనబోతుంది? ఐ షల్ నాట్ డై. నేను చావను. ప్రభురాత్రి భూములు తీసుకుంటున్నాను. జీవం లోపల నా లోపల వస్తుంది. భేదాలకి నేను భేదాలు మళ్ళీ పెట్టుకుని బాబోయ్. భేదాలు పెట్టుకుంటే అర్థమేంటి? సచ్చావు. నువ్వు మరలా తేడాగా ఉన్నావుంటే చచ్చావు. నీ ఆలోచనలో మార్పు వస్తున్నా చచ్చిపోయినట్లు లెక్క. నువ్వు మరలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు, చనిపోయావు, జాగ్రత్త. నువ్వు మరలా వెనక్కి తిరిగి చూసావుంటే చనిపోయావు, జాగ్రత్త. అందుకే ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోండి. ఐ షల్ నాట్ డై. నేను చావను, నేను జీవిస్తాను. జీవించి ఏం చేస్తాను? ఆయన కార్యాలు, చాలా కార్యాలు, ఆయన యొక్క గొప్ప కార్యాలు, అద్భుతాలు నేను వివరిస్తాను. ఇప్పుడు నిలబడి ప్రజలందరిలో సాక్ష్యం ఇస్తాను. సమర స్త్రీ అదే కదా చేసింది. ఆ పాపాలకి ఇంకా ఆమె విడిచిపెట్టేసి ఇంకా పాపాల విషయాలు నేను జోలికి వెళ్ళను, నేను ఆయన కార్యాలు వివరిస్తాను. సమర స్త్రీ వివరిస్తుంది. ఇప్పుడు సువార్త ప్రకటించిందా?
భక్తులందరూ సువార్త ప్రకటించారా? మనం కూడా పాపాలు విడిచిపెట్టి, తప్పులు విడిచిపెట్టి, ఇంకా పాపాల జోలికి పోకుండా ఇప్పుడు దేవుని కార్యాలు వివరిస్తున్నామా లేదా? మరి అందుకే ఈ రోజు నుంచి మనం మంచి తీర్మానం చేసుకున్నామా? నేను చావాలి సార్, నేను చనిపోకుండా ఆయన కార్యాలు వివరిస్తానని ఇప్పుడే మీరు సమర్పించుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరూ దీవించును గాక. చాలు ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా మరి తనలో వచ్చి మీరు సమర్పించుకోండి దేవుడికి.